ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। మొన్నటి రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశం జరిగిన రోజు మేము ఎమ్మెల్యేల ముగ్గురు హాజరైనటువంటి వాళ్ళం జిల్లా పరిషత్ చైర్మన్ గారి కార్యాలయంలోకి వెళ్ళడం జరిగింది। ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో జిల్లా సర్వసభ్య సమావేశం జరిగిన రోజు చైర్పర్సన్ గారి ఆహ్వానం మేరకు ఆమె ఛాంబర్లోకి వెళ్ళడం జరిగింది। నేను, దగ్గుబాటి ప్రసాద్ గారు, మంత్రి సవిత గారు। ఆ రోజు నేను జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి సవినీయంగా, సగౌరవంగా, మర్యాదపూర్వకంగా, తల్లి, ప్రభుత్వం మారిన తర్వాత మీ పార్టీ అధ్యక్షుని ఫోటో ఇక్కడ ఉండకూడదు, ప్రభుత్వ అధినేత ఫోటో ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ ఉండాలి అంటే ఖచ్చితంగా మారుస్తానని చెప్పడం జరిగింది। మేము ఆ రోజే చంద్రబాబు గారి ఫోటో తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడం జరిగింది। సమావేశానికి మొన్న వెళ్ళే రోజు చైర్మన్ గారి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందా, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టారా లేదా అని చూడడం కోసం పోవడం జరిగింది। చైర్మన్ గారి కార్యాలయం తాళాలేసి లేదు, మేము బద్దలు కొట్టి పోలేదు। వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో కనపడడం జరిగింది। స్టోర్ రూమ్ పక్కన చంద్రబాబు గారి ఫోటో కనిపించడం జరిగింది। సిఇఓ గారిని పిలిపించి గట్టిగా మాట్లాడడం జరిగింది। ఎక్కడ అన్పార్లమెంటరీ వర్డ్ కానీ లేదా ఒక బీసీ మహిళ, వాల్మీకి మహిళ జిల్లా పరిషత్ చైర్మన్ అని ఆమెను ఉచ్చరిస్తూ కానీ, ఆమెను అగౌరవపరుస్తూ కానీ, కనీసం ఆమెని గుర్తు చేస్తూ కూడా మేము మాట్లాడింది లేదు। మేము ప్రభుత్వ అధికారాన్ని గట్టిగా నిలదీస్తాం, ఖచ్చితంగా నిలదీస్తాం। అధికారం వచ్చి సంవత్సర కాలం పూర్తి అవుతున్నా ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టకపోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఫోటో పెట్టడం ప్రశ్నిస్తే మీకు ఇది తప్పుగా కనిపిస్తూ ఉందా? జిల్లా పరిషత్ ఎన్నికలు జెడ్పీటీసీలుగా గెలవడం కోసమో, అవకాశం రావడం కోసమో రాజకీయ పార్టీలు ఉపయోగపడతాయి। జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు పార్టీలు ఉపయోగపడవచ్చు, కానీ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, చైర్మన్గా ఎవరైనా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి, అది ప్రభుత్వ కార్యాలయము। ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ అధినేత ఫోటోలు పెట్టరా?